దాదాపు 6 దశాబ్దాల పాటు సుదీర్ఘంగా కొనసాగినటువంటి మావోయిస్టు పార్టీని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారుతో కతలావితలం చేసింది. ఒకవైపు వరుసగా ఎన్కౌంటర్లు, మరోవైపు అటు అగ్రనేతల మొత్తం కూడా లొంగుబాటు. ఇక నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత పార్టీ బాధ్యతను మొత్తం కూడా తన భుజస్కంధాల మీద నడిపినటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఇటీవల కాలంలోనే పోలీసులు ఎదుట లొంగిపోయారు. అసలు ఎందుకు లొంగిపోవాల్సి వచ్చింది, పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు మనతో మాట్లాడడానికి దేవ్జీ గారు ఉన్నారు. అడిగి మనిషి నమస్తే అండి దేవ్జీ గారు. మీరు లొంగిపోవడానికి గల ప్రధాన రీజన్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది మావోయిస్ట్ పార్టీలో? అయితే ఇప్పుడు నాది లొంగుబాటు కాదు, అందరు అడిగిన దాన్ని మళ్ళీ నేను రిపీట్ చేసి చెప్తున్నా, నాది లొంగుబాటు కాదు. అంటే లొంగుబాటు అని అంటే మేము అక్కడ ఉద్యమంలో ఉంటూనే వచ్చి ఎవరినైనా రాజకీయ నాయకులను ఆశ్రయించి పోలీస్ అధికారులను కన్సల్ట్ చేసి మేము లొంగిపోదలుచుకున్నానండి అని చెప్పి వేదిక ఎక్కితే అది లొంగుబాటు. కానీ పోలీసు మాత్రం వైపు లొంగుబాటు అని చెప్తున్నారు. అదే వాళ్ళు అట్లనే చెప్తారు, కానీ లొంగుబాటు కాదు. అంటే నేను వేరే ప్రాంతానికి వెళ్తే అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసిన స్థితిలో ఒక ప్రత్యేక పరిస్థితిలో అనివార్యంగా రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి వస్తున్నా, రాదలుచుకున్నా అని ప్రకటించింది. మావోయిస్ట్ కార్యదర్శిగా పనిచేసినటువంటి దేవ్జీ గారు అసలు మావోయిస్ట్ పార్టీకి వెళ్ళడానికి గల ప్రధాన రీజన్ ఏంటి? దాదాపు 40 సంవత్సరాల క్రితం వెళ్ళి ఉంటారు మీరు. ప్రధాన రీజన్ ఏంటి, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? అయితే ఇప్పుడు నేను కార్యదర్శిని కాదు, మావోయిస్ట్ పార్టీ కార్యదర్శిని కాదు. ఎందుకు కాదు అని అంటే మా ప్రధాన కార్యదర్శి అమరుడైన తర్వాత సీసీ మీటింగ్ కానీ పీబీ మీటింగ్ కానీ జరగలేదు. జరగని స్థితిలో కార్యదర్శి ఎంపిక జరగలేదు కాబట్టి నేను కార్యదర్శిని కాదు, సీసీ మెంబర్ను, పీబీ మెంబర్ను. కానీ మీరే కార్యదర్శి అంటూ ప్రచారం జరిగింది. ఇక ప్రచారం చేస్తుంటారులే, మీడియా ప్రచారం చేస్తుంటుంది, కానీ అది వాస్తవం కాదు. ఇక ఉద్యమంలోకి ఎందుకు వెళ్ళినాము అని అంటే ఆనాడు ఉన్నటువంటి ఆనాడు కానీ ఈనాడు కానీ సమాజంలో అసమానతలు ఉన్నాయి. మెయిన్గా ఒక ఆదర్శం అంటాం కదా, సమాజంలో దోపిడీ పీడనలు ఉండకూడదు, అవమానాలు అత్యాచారాలు ఉండకూడదు, అందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు ఉండాలనేటువంటిది ఒక గొప్ప ఆదర్శం. ఆ ఆదర్శ సాధన కోసం పార్టీ ఉద్యమాన్ని ప్రారంభించింది కాబట్టి అది ఇన్స్పైర్ చేసింది, అందులో భాగంగా వెళ్ళడం జరిగింది. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం వెళ్ళారని మీరు చెప్తున్నారు. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితులకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు డిఫరెంట్ ఉంది కదా, ఇంకా మావోయిస్ట్ పార్టీ ఎందుకు కొనసాగింపు చేశారు? అయితే అప్పుడున్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు తేడా ఉన్నమాట వాస్తవమే, కానీ మౌలిక మార్పు జరగలేదు. అంటే పేదరికం పోలేదు, దోపిడీ పోలేదు, పీడన పోలేదు, అవమానాలు పోలేదు, అత్యాచారాలు పోలేదు, దోపిడీ రూపం మార్చుకున్నది కదా. అందుకోసం మౌలిక మార్పులు జరగలేదు. మధ్యతరగతి పెరిగింది, నగరీకరణ పెరిగింది, అర్బనైజేషన్ పెరిగింది, ఈ కార్లు, ఫోన్లు ఇవన్నీ కనిపిస్తున్న మాట వాస్తవమే. కానీ పట్టణాలలో కడుపు నిండా తిండి లేనటువంటి నిరుపేదలు మురికివాడలలో ఇల్లు వేసుకొని ఉంటున్నారు. కుటుంబాన్ని మొత్తం వదిలివేసి వెళ్ళారు. అప్పుడు కుటుంబ సభ్యులు బాధపడలేదా? అయ్యో మావోయిస్ట్ అందరిని వదిలేసి వెళ్తున్నారని కొంచెం బాధ అనిపించలేదా? బాధ అనిపించలే, సంతోషం అనిపించింది. ప్రజల కోసం కదా. ఇక్కడ ఇంటికాడ ఉంటే మనం మన కుటుంబానికి పరిమితమయ్యేటోళ్ళం, ఒక ఏదో ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించేవాళ్ళం. కానీ మొత్తం దేశంలో ఉన్నటువంటి పేదలందరి కోసం మనం వెళ్తున్నాం కాబట్టి ఇది వాళ్ళ కోసం పనిచేయడం గొప్ప విషయం అని అనుకున్నాము. ఇన్ని రోజులు నాకు పనిచేసినాము, అది గొప్ప సంతోషం అనేది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కోరుట్ల వాసి మీరు, కుటుంబ నేపథ్యం ఏ విధంగా ఉంటుంది? అంటే మాది కోరుట్లనే, మాది ఒక మధ్యతరగతి కుటుంబం కాబట్టి అంటే మా ఫాదర్ కూడా పెద్ద ఉన్నత చదువులు చదివించి ఇంజనీర్ చేయాలనుకున్నాడు. అయితే నేను కూడా అనుకున్నా, కానీ ఈ ఆదర్శం సరైనది అనుకున్న తర్వాత అది వదిలేసి ఉద్యమంలోకి వెళ్ళిపోవడం జరిగింది. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారాన్ని సాధిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాధికారం సాధించాలని ప్రజల్లోకి వచ్చారు. ఎట్లా చూస్తారు దీన్ని? అదే అంటే ఇప్పుడు ఉద్యమంలో బలాబలాలు మారుతున్నప్పుడు మనము అవసరమైతే పంతాను కూడా మార్చుకుంటాము, ఎత్తుగడలు మార్చుకుంటాం, పంతాను మార్చుకుంటాం. అందుకోసం ఇప్పుడు అనేక రాజకీయ కారణాలు, సైనిక కారణాలతోటి ఉద్యమం దెబ్బతినిపోయిన స్థితిలో ఇప్పుడు లీగల్గా చట్టబద్ధ పరిధిలో తిరిగి ప్రజల్ని అందరినీ పెద్ద ఎత్తున సమీకరించి పార్టీని, ఉద్యమాన్ని పునర్నిర్మించడమే మార్గం. ఎందుకు దెబ్బతింది? దాదాపు 60 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ ఇంత పతనానికి గల ప్రధాన రీజన్ ఏంటి అసలు? అదే అంటే ఇప్పుడు కొన్నిసార్లు పెద్ద పెద్ద బలమైనటువంటి ఆర్గనైజేషన్స్ కూడా కొన్నిసార్లు దెబ్బతినిపోతాయి. అంటే ఇప్పుడు ఎల్టీటీ మాకంటే బలమైంది కానీ దెబ్బతినిపోయింది. అట్లా ఉంటాయి చరిత్రలో. అంటే మేము అనుకోవడం ఏంటంటే మాది రాజకీయ ఫెయిల్యూర్ అనేది. 2011లో గడ్డు స్థితికి వెళ్ళిన తర్వాత సమాజంలో ఉన్న అన్ని సెక్షన్లను ఉద్యమంలో నిరంతరం రిక్రూట్ అయ్యేలా, ఉద్యమంలో కదిలించగలిగేలా
తగిన కార్యక్రమాన్ని తీసుకొని తగిన అంటే ఆ నినాదాలతో కదలడానికి తోడ్పడేటువంటి పోరాట నిర్మాణ రూపాలను ఎంచుకొని కదిలించలేకపోయినాం. దాంతో పట్టణాల నుంచి విద్యార్థుల నుంచి మేధావుల నుంచి రిక్రూట్ లేకుండా అయిపోయింది, మైదానాల నుంచి లేకుండా అయిపోయింది. అడవికి ఆదివాసులకు పరిమితమైన స్థితి. ఇది రాజకీయమైన తప్పిదం. మారుతున్న పరిస్థితుల అనుగుణంగా పంతాని మావోయిస్ట్ పార్టీ మార్చుకోకపోవడం కూడా దీనికి కారణం అంటారా? అదే అంటే మారుతున్న ఇప్పుడు చెప్పిన కదా అన్ని పరిస్థితులు, దానికి తగినట్టుగా కార్యక్రమాన్ని మార్చుకోలేదు. కార్యక్రమాన్ని ఎక్కడ విఫలమైంది? ఆ కార్యక్రమం పంచుకోవడంలో ఎక్కడ విఫలమయ్యారు? అదే అంటే ఇప్పుడు శత్రుదాడులతో అమరత్వాలు, అరెస్టులు, సమావేశంలో లేట్ కావడము, అది గుర్తించి ఒక డాక్యుమెంట్ని రూపొందించడంలో ఆలస్యమైంది అన్నట్టు. అట్లా చివరికి 2020లో ఒక డాక్యుమెంట్ రాసినాము, దాన్ని ఆచరించడానికి పూనుకున్న క్రమం లోపల కగారు మొదలైపోయింది. అట్లా అంతర్గత కుమ్ములాట, మావోయిస్ట్ పార్టీలో అంతర్గత కుమ్ములాట ఉంది, ఒక వర్గ పోరాటం ఉంది, జాతి వివక్ష ఉంది అని కొంత బయట ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. నిజంగా అంతర్గత కుమ్ములాట ఉందా? నిజంగా అంతర్గత కుమ్ములాట లేదు. అంటే ఇప్పుడు సోనుకు మీకు అంతర్గత కుమ్ములాట అని చెప్తారు. సోను సతీష్లు ఏం చేసిండ్రు, ఈ కగారు మొదలైన తర్వాత మనము బతకలేము అనుకున్నారు కాబట్టి పోయి సరెండర్ అయ్యారు. దాన్ని మేము వ్యతిరేకించినాం. అది అంతర్గత కుమ్ములాట కాదు, రాజకీయంగా విభేదం కదా, దాన్ని విభేదించాల్సిందే కదా. అది అంతేగాని ఇక ఏదో పదవి కోసమో ఆయనకు నాకు పదవి కోసమో కాదు. తర్వాత ఏదో కులపోరు విభేదాలు వచ్చాయి. సోనుకు మీకు ఎక్కడ ప్రధానంగా విభేదాలు వచ్చాయి? అంటే ఇప్పుడు ఆయన ఏమంటాడు అంటే కగారు లోపల మనం నిలబడలేం కాబట్టి మనం ఇప్పుడు సరెండర్ అయిపోవాల్సిందే. చర్చ పెట్టారా? ఇట్లా సరెండర్ అవుదామని చర్చ పెట్టారా పార్టీలో? అంటే ఇప్పుడు మాతో చర్చ పెట్టలేదులే కానీ ఆయన కాన్ఫిడెన్స్ కోల్పోయి బీఆర్ తోటే అన్నాడు, ప్రధాన కార్యదర్శి తోటి 2024 సెప్టెంబర్లోనే. దాన్ని బీఆర్ తిరస్కరించిండు, సరైనది కాదు అని. ఆయన ఏమంటుండంటే ఆమోదించిండు అంటాడు సోను. సరే అది అక్కడికి ఆగిపోయింది. మళ్ళీ తిరిగి చర్చల తర్వాత ఏంటంటే ఆయన ఏం మొదలుపెట్టిండు, ఇప్పుడు ఆగస్టులో ఒక స్టేట్మెంట్ రాసి సెప్టెంబర్లో విడుదల చేసిండు కదా. అంటే ఇప్పుడు మనము సాయుధ పోరాటాన్ని ముందేమో మొత్తంగానే విరమించాలన్నాడు, తర్వాత తాత్కాలికంగా అన్నాడు. సరే అట్లనే అక్కడికి ఆగిండా అంటే పార్టీని చీలదీసిండు. దాంతో విభేదిస్తాం కదా, పార్టీని చీలదీయద్దు అని అన్నాం కదా, వినలేదు. ఆయుధాలు తీసుకెళ్ళొద్దు అన్నాము కానీ వినలేదు, తీసుకెళ్ళిండు. ఇది కదా, ఇది ద్రోహం అంటున్నాము. అట్లా ఇది విభేదం. పార్టీలో ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఇంకా మిగిలినటువంటి సభ్యులతో కానీ పొలిట్ బ్యూరో, గణపతి లాంటి పెద్ద పెద్ద మహా నేతలు ఉన్నారు, అందరితో కూర్చొని మాట్లాడి సంప్రదించే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయింది పార్టీ? అదే దానికి అవకాశం లేదు కదా. కగారు యుద్ధంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం కదలాలన్నా దాడులే, కదిలి సమన్వయం చేసుకోలేని స్థితి. అందుకోసం కలిసి కూర్చొని చర్చించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఆపరేషన్ కగార్ చూసినట్లయితే మహానేత ఇడ్మాన్ చనిపోయిన తర్వాత అనేక మావోయిస్ట్ పార్టీకి చాలా సానుభూతి బయట వచ్చింది. ఇడ్మాన్ చావు గల ప్రధాన రీజన్ ఏంటి అసలు? అదే ఆయన నమ్మిన వ్యక్తి మోసం చేసిండు. నేను ఆయన దగ్గరికి పోవద్దు, ఆయన అనుమానంగా ఉన్నాడు అని చెప్తే ఆయన దాన్ని తీసుకోలేదు. నేను చెప్పినటువంటి సూచనను అంటే ఈయన తప్పుగా అంచనా వేస్తున్నాడు. నేను ఇచ్చిన సలహా ఆయనకు తప్పు. మాట్లాడారా? హిడ్మాతో మాట్లాడారా? మాట్లాడినా నువ్వు పోవాలనుకుంటున్న వ్యక్తి నాకు అనుమానాస్పదంగా కనిపిస్తున్నాడు, పోకూడదు అని నేను పదే పదే వారించిన. లేదు, నువ్వు చాలా ఎక్కువ అంచనా వేస్తున్నావు, మనుషుల్ని పొరపాటు అంచనా వేస్తున్నావు, నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఏం కాదులే అని వెళ్ళి ఆయన నష్టపోయింది. పార్టీకి ఇడ్మా లేన్లో తీవ్రంగా పరిగణించిందా పార్టీ? పరిగణించిందా? ఖచ్చితంగా ఒక మా పార్టీ ప్రధాన కార్యదర్శిని కోల్పోవడం ఒక తీవ్రమైన లోటు, ఇడ్మాను కోల్పోవడం ఒక తీవ్రమైన లోటు. అట్లా జనజీవన స్రవంతులకు వచ్చారు. ఇప్పుడు ఒక పార్టీ నిర్మించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇంకోటి మావోయిస్ట్ పార్టీని మొత్తం కూడా ఎత్తివేయాలనే ప్రపోజల్ పెడుతున్నారు మీరు. అంటే బ్యాన్ ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీని, నిషేధంలో ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీని మొత్తం కూడా పూర్తిగా బ్యాన్ చేయాలి, బ్యాన్ మొత్తం కూడా తొలగించాలని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనికి సానుకూలంగా ఉందనుకుంటున్నారా మీరు? అదే అంటే ఇప్పుడు మేము చెప్పింది ఏంటంటే ఇంతకుముందు కూడా చెప్పినా కదా, మేము ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి పెట్టినటువంటి డిమాండ్స్ సిపిఐ మావోయిస్ట్ పార్టీ మీద నిషేధం ఎత్తివేయాలి, లీగల్ రాజకీయ పార్టీగా గుర్తించాలని. ఇట్లా కనుక గుర్తిస్తే మేము మా పిఎల్జీఏను రద్దు చేస్తామన్నాం కానీ పార్టీని కాదు. ఆయన ముఖ్యమంత్రి గారికి సరిగ్గా అర్థం కాకుండా పార్టీని రద్దు చేస్తామన్నారు. అది కాదు, మేము చెప్పలేదు అట్లా. ఇంకోటి మీకు రివార్డ్ విషయంలో కూడా మీకు బయట చూసినట్లయితే ₹1,00,00,000 పైనే ఉంది. రివార్డు కూడా కొంత 20,05 lakhs వచ్చింది. దీని మీద ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లారా? రివార్డు అంటే ఇప్పుడు రివార్డ్స్ మాకు ముఖ్యం కాదండి. మేము అది తలలకు వెళ్ళంటాం. అది మేము ఎప్పుడు మాకు ఇంత ఇవ్వాలి అని చెప్పి అని అనం. అది ఎప్పుడు మేము
ముఖ్యమైనదని అనుకోవడం లేదు. ఇప్పుడు జనజీవనోత్సవంలో కలిసిన దేవిజీ కూడా అనద్దు. ఎందుకంటే మేము జనంలోనే ఉన్నాం కదా. ప్రజల్లో ఉన్నటువంటి మీరు రాబోయే కాలంలో రాజకీయ పార్టీ పెడతారా, ఏదైనా పార్టీలో జాయిన్ అవుతారా, ఎట్లా ఉండబోతుంది? ఏ పార్టీలో జాయిన్ అయ్యేది లేదు, రాజకీయ పార్టీ పెట్టేది లేదు. అంటే ఇప్పుడు మా పార్టీ మా నిషేధం ఎత్తివేయాలని ఒక డిమాండ్ పెట్టిన తర్వాత పార్టీ ఎట్లా పెడతాం? నిషేధం ఎత్తివేస్తే మావోస్ట్ పార్టీగానే మళ్ళీ ఆవిష్కరిస్తే ప్రజల్లోకి పోరాటం చేస్తారా? అవును, అంతే 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 అంతే. ఎలా ఉండబోతుంది ఈ పోరాటం? అంటే మావోస్ట్ పార్టీని ప్రజల్లో ఉండి నడిపించాలంటే డబ్బు కావాలి, ఇక్కడ ఆర్థికంగా బలోపేతం ఉండాలి. మీకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అట్లా జనసమీకరణ చేసి పోయేంత అవకాశం ఉందంటారా? అదే అంటే ప్రజల్ని చైతన్యవంతం చేస్తే ప్రజలు ఏ మేరకు నిధులు సమకూరుస్తే ఆ మేరకు నడుస్తుంది. ప్రజలు చైతన్యవంతం కానప్పుడు ఈ రకంగా పోరాడాల్సిన అవసరం లేదనుకున్నప్పుడు నిధులు ఉండవు. అట్లా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం చేసేటువంటి కృషి మీద ఆధారపడి ఉంటుంది. అది ఇప్పుడు చెప్పలేం కదా. మార్చి 31 వరకు మావోస్ట్ పార్టీ అనేది లేకుండా చేస్తారని అమిత్ షా చెప్తున్నాడు. ఇంకా పార్టీలో చాలామంది ఉన్నారు, వారికి ఏం చెప్తారు మీరు? అదే అంటే ఇప్పుడు మేము చెప్పేది, ఇప్పుడు చెప్తున్నాం కదా ఈ డిమాండ్ ఉంచినామని. ఈ డిమాండ్ మీద కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఎట్లా ఉంటుందని దాని మీద ఆధారపడి వాళ్ళకు పిలుపు ఇవ్వగలుగుతాం. వాళ్ళు చెప్పినప్పుడు మేము పిలుపు ఇవ్వడానికి అది ప్రాతిపదిక లేదు. మన తెలంగాణ వాళ్ళు ఇంకా ఉన్నారని తెలుస్తుంది. మావోస్ట్ పార్టీలో 7 ఉన్నారు. అందులో మీరు టచ్లో ఉన్నారా? మీకు కొంతమంది లేరు ఎవరు లేరు. ఫైనల్గా చెప్పండి, ఏం చెప్తారు? మావోస్ట్ పార్టీ ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి బతుకుతున్నారు. మావోస్ట్ పార్టీకి మిమ్మల్ని నమ్మినటువంటి సిద్ధాంతాలు నమ్మినటువంటి వారికి, మీ మీద ఇంప్రెషన్ ఉన్నటువంటి వారికి ఫైనల్గా ఏం చెప్తారు రాజన్స్ ప్రేక్షకులు? అదే అంటే ఇప్పుడు మేము చెప్తున్నాం కదా లీగల్గా పనిచేద్దామని. ప్రజలకు ఇచ్చే పిలుపు అదే. అందరం కలిసి మన సమస్యల మీద, దైనందిన సమస్యలు, మౌలిక సమస్యల మీద చట్టబద్ధ పరిధిలో పోరాడదాం అనేది, తర్వాత అమరులకు అండగా నిలబడదాం అనేది. ఏ విధంగా? ఇక దానికోసం అనేక ఫలానా అని ఒక టూకీగా ఒక లైన్లో చెప్పలేం. అదో చాలా విశాలమైన పెద్ద ప్రోగ్రాం అది. అంతే. రాబోయే కాలంలో ఒక నాయకుడిగా చూడొచ్చు అంటారా దేవిజిని మళ్ళీ? అంటే అది ప్రజలు అంగీకరించే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతే. థ్యాంక్ యూ దేవిజీ గారు. ఇది చూసిన మొత్తం మీద 6 దశాబ్దాల పాటు కొనసాగినటువంటి మావోస్ట్ పార్టీలో దాదాపు 40 సంవత్సరాల పైగా తాము పనిచేశాము. అనేక కీలక పదవుల్లో పనిచేశాము. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ స్థాయిలో, రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు వెళ్ళినటువంటి దేవిజీ ఇటీవల కాలంలో వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసి తనని లొంగుబాటు చూపించారు. దీంతోపాటు రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రజల కోసం పోరాటం చేస్తాము. కేంద్ర ప్రభుత్వము మావోస్ట్ పార్టీపై ఉన్నటువంటి నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలి. తమ డిమాండ్ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంచాం. కాబట్టి ఇక నుంచి ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తూనే ప్రజల కోసమే తాము బతుకుతామంటూ కూడా దేవ్జీ అలియాస్ తిప్పిరి చెప్తున్న పరిస్థితి. విడిజిన్స్ రామ్తో సునీల్, రాజ్ న్యూస్, హైదరాబాద్.